దళపతి విజయ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లియో. ఈ మూవీ టీజర్స్, ట్రైలర్స్, విజయ్ టెరిఫిక్ యాక్టింగ్, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. లియోతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విజయ్ కొంత గ్యాప్ తీసుకుని స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ చేస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్లో చేస్తున్నాడు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ సగం కూడా పూర్తి కాకముందే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ రికార్డ్ ధరకు సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా తర్వాత విజయ్ మరోసారి తెలుగు ప్రొడ్యూసర్ తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినపడుతోంది. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్యతో విజయ్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ 69వ మూవీ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. విజయ్ దానయ్య మూవీకి డైరెక్టర్ ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. కోలీవుడ్ మరియు టాలీవుడ్ కు చెందిన పలువురు అగ్రదర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే డైరెక్టర్ పై ఓ క్లారిటీ రానున్నట్లు సమాచారం. తమిళం, తెలుగు భాషల్లో బైలింగ్వల్ మూవీగా విజయ్ దానయ్య మూవీ తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. దానయ్య మూవీ కోసం దళపతి విజయ్ తన రెమ్యునరేషన్ పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ ఒక్కో సినిమా కోసం 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దక్షిణాది హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా విజయ్ కొనసాగుతున్నారు. విజయ్ కి తెలుగు మరియు తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని దానయ్య రికార్డ్ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ 150 కోట్లు రెమ్యునరేషన్ గా స్వీకరించబోతున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మరి చూడాలి, విజయ్ 69వ సినిమాను దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అనే విషయంలో అయితే క్లారిటీ వచ్చింది. కానీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.